పెట్టారు, ఫీడ్బ్యాక్ ఇచ్చారు, పాజిటివ్గా తీసుకున్నాం. అన్నీ ఎక్కడన్నా తప్పులు చేస్తే సరిదిద్దుకుంటున్నాం. మేము కూడా మనుషులమే. తీసుకునే 10 నిర్ణయాలు 3 తప్పు అవుతాయి. కానీ తప్పైన నిర్ణయాలు సరిదిద్దుకునేదానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అది గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు కూడా చాలా సీరియస్గా చెప్తాం జరుగుతుంది. అదే స్పిరిట్తో మేము పనిచేస్తాం. ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపంచానికి చూపించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని గౌరవ సభ్యులందరికీ తెలియజేసుకుంటూ మీ సహకారం నాకు ఉంటుందని ఈ సభాముఖంగా నేను కోరుకుంటూ, ఇప్పుడే మా సెక్రటరీ గారు ఒక నోట్ పంపించారు అధ్యక్ష. ఎందుకు నవ్వుతున్నానంటే ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి చూస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే ప్రత్యేకంగా ధర్మేంద్ర ప్రధాన్ గారే చెప్తున్నారు, ఆంధ్ర రాష్ట్రంలో సంస్కరణ తీసుకొచ్చారు, 1 క్లాస్ 1 టీచర్ బాగా చేస్తున్నారు, మీరు వెళ్ళి చూడండి అని చెప్తున్నారు. ఇతర రాష్ట్రాలు ఇప్పటికీ 2 రాష్ట్రాల నుంచి వచ్చారు అధ్యక్ష, మిగతా రాష్ట్రాలు కూడా వస్తున్నారు. మా అధికారులు కూడా నేను చెప్పేది ఒకటే, ఇతర రాష్ట్రాలే కాదు ఇతర దేశాల నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో బాగా చేస్తున్నారని చూసి ఇక్కడ మనం ఏదైతే అమలు చేస్తున్నామో వాళ్ళు అమలు చేస్తే ఆ రోజు తగిన న్యాయం చేసిన వారు అవుతామని మా అధికారులు కూడా, ఎందుకంటే గ్యాలరీలో వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా నేను తెలియజేస్తున్నా. ఒక కమిట్మెంట్, ఒక ప్యాషన్తో మేము అందరం పనిచేస్తున్నాం. ఇక్కడ నేను కూడా మా టీంని పదే మోటివేట్ చేస్తాను. ఇదేదో 9 to 5 ఉద్యోగం కాదు, ఇదో కమిట్మెంట్, ఒక ప్యాషన్గా ప్రభుత్వ విద్యను మనం బలోపేతం చేయాలి. మనం ఆశించిన మార్పులు ఏదైతే మన పిల్లలకి మనం ఆశిస్తామో అది అందరి పిల్లలకి తీసుకురావాల్సిన బాధ్యత ఉందని మేము ఎప్పుడూ చర్చిస్తాం అధ్యక్ష. మా అధికారులు కూడా ఒకటే చెప్పాను అధ్యక్ష, ఏదో ఇది రొటీన్ మ్యాటర్, ఏదో రొటీన్ ఫైల్గా ఆలోచించదు. ఒక మన సొంత బిడ్డ అక్కడ ఉంటే ఎలా స్పందిస్తామో అలా స్పందించాలి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో చదువుతున్న ప్రతి బిడ్డ మన సొంత బిడ్డ. వాళ్ళకి ఒక్క చిన్న సమస్యను మన సొంత ఇంట్లో పిల్లలకి ఎట్లా స్పందిస్తాం అట్లనే స్పందించాలి. ఏ చిన్న ఇష్యూ కాదు, ఏ ఇష్యూ అయినా చిన్నదైనా పెద్దదైనా సీరియస్గా తీసుకోవాలని నేను చాలా స్పష్టంగా మా డిపార్ట్మెంట్ కూడా నేను చెప్తాం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు కూడా తెలియజేస్తున్నాం, ఒక ప్యాషన్తో మేము పనిచేస్తున్నాం. కానీ నేను తీసుకున్న అన్ని నిర్ణయాలు కరెక్ట్ అని నేను అన్ను. ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే ఇవ్వండి, కరెక్ట్ చేస్తాం. ప్రజల దగ్గర నుంచి కూడా టైం టు టైం ఎక్స్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏకంగా నాకే వాట్సాప్ పెడతారు, ఉపాధ్యాయులు కూడా వాట్సాప్ పెడతారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నాం. ఏమంటే టైం టు టైం మేము కరెక్ట్ చేస్తున్నాం. కానీ అందరినీ కోరేది ఒక్కటే, మీ అందరి సహకారం అవసరం, ఉపాధ్యాయుల సహకారం అవసరం, తల్లిదండ్రుల సహకారం అవసరం, పిల్లల సహకారం అవసరం, ప్రజాప్రతినిధుల సహకారం అవసరం. ఎందుకంటే మనందరం కలిసికట్టుగా పనిచేస్తేనే మన పిల్లల భవిష్యత్తు మనం తీర్చిదిద్దగలుగుతాం అధ్యక్ష. ఆ సహకారం అందరి దగ్గర ఉంటుందని ఈ సభాముఖంగా ఆశిస్తూ, తప్పనిసరిగా ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి, 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, 11th 12th ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మా అధికారులు కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అద్భుతమైన రిజల్ట్స్ ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాల నుంచి వస్తుంది. ప్రైవేట్కి ధీటుగా మేము రిజల్ట్స్ చూపిస్తాం అన్న కాన్ఫిడెన్స్తో ఉన్నాం అధ్యక్ష. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పనిసరిగా, ఎందుకంటే ఇది అందరికీ సంబంధించిన విషయమే, అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ పాఠశాలనే రిపోర్ట్ కార్డు కూడా పెట్టాల్సిన బాధ్యత నా పైన ఉంది. తప్పనిసరిగా ఆ రిపోర్ట్ కార్డ్ నెక్స్ట్ శాసనసభల్లో టేబుల్ చేస్తామని గౌరవ సభ్యులు తెలియజేసుకుంటూ, నాకు ఎంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. జై హింద్ అధ్యక్ష. బాలల భవిష్యత్తు బాగుంటేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, బాలల భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుంది అన్న మెసేజ్ శాసనసభ్యులకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసిన విద్యాశాఖ మంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రతి ఎమ్మెల్యే ప్రతి వారం ఒక పాఠశాల సందర్శించి బాగోగులన్నీ, తప్పొప్పులన్నీ ఆయనకే ప్రత్యక్షంగా చెప్పమంటం అనేది కూడా ఒక అద్భుతమైన సూచన. దానివలన మరింత అభివృద్ధి చెందుతుంది. తప్పకుండా ఒక ఎమ్మెల్యేగా నేను, అందరూ కూడా అది ఫాలో అయితే ఆయన కోరుకున్నట్టుగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్న విశ్వాసం ఉంది. మరొక్కసారి సభ తరపున లోకేష్ గారు ఒక్క అక్షర దోషం లేకుండా చాలా చక్కగా మాట్లాడారు. తెలుగులో కూడా అక్షర దోషం లేదు. దానికి ప్రత్యేక అభినందనలు మీకు. నిజంగా మనస్ఫూర్తిగా brilliant speech, heart touching speech, and it has come from your heart. We could feel that. Thank you. Thank you so much.
ఆయన ఆగిలే లేరు, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇక్కడ సార్ తమకు తెలియంది కాదు, అమెరికా వారు జపాన్ మీద హిరోషిమా నాగసాకి మీద బాంబు దాడి చేసినప్పుడు సర్వనాశనం అయిపోయింది జపాన్. ఆ తర్వాత పునర్నిర్మాణం జరిగి ఇవాళ ప్రపంచంలో ఒక ఉన్నత స్థానానికి వెళ్ళిందంటే ఎలాగో గత 5 సంవత్సరాల విధ్వంస పరిపాలన వల్ల విద్యారంగాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మరలా ఇవాళ లోకేష్ బాబు గారి వల్ల పునర్నిర్మాణం అవుతా ఉంది. భారతదేశంలోనే రోల్ మోడల్గా వెళ్తున్నారు. ఈ సందర్భంగా 2 చిన్న విషయాలు వారు దృష్టిలో పెడుతున్నారు. చిన్నవే, నాడు నేడులో గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల పెండింగ్లో ఉండిపోయినాయి కొన్ని. అలాగే మేము పరిశీలనకు వెళ్ళినప్పుడు పాఠశాలలు కానీ కళాశాలలు కానీ వెళ్ళినప్పుడు స్ట్రెంత్కి మించి ఉపాధ్యాయులు ఉంటున్నారు, ఉపాధ్యాయుల చోట స్ట్రెంత్ ఉండటం లేదు. దాన్ని స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. అనేక కాలేజీల్లో మేము చూసి ఒక జూనియర్ కళాశాలకు వెళ్ళాము, 100 మంది విద్యార్థులు ఉండటానికి కష్టమవుతున్న చోట 12 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అలాగే పాఠశాలలో 5 ఉపాధ్యాయులు ఉన్న చోట 5-6 విద్యార్థులు ఉంటా ఉన్నారు. వాటిని అన్నింటినీ రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. అలాగే పాఠశాలలో మౌలిక సదుపాయాలకు సంబంధించి అంగన్వాడీకి కానీ పాఠశాలకు కానీ నెంబర్ 1 డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్. ఎందుకంటే ప్రధానమైన 2 కూడా మనం కంప్లీట్ చేస్తాం, కాంపౌండ్ వాల్స్ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. అంగన్వాడీలకు సంబంధించి ఇవాళ భారీ ఎత్తున తమ నిర్ణయాలు చేసినా కూడా అనేక అద్దె భవనాల్లో చిన్న వాటిలో ఉండి పరిశుభ్రమైన వాతావరణం లేదు. దాన్ని గమనంలోకి తీసుకొని వీలైనంత త్వరగా అన్ని అంగన్వాడీ భవనాలు కంప్లీట్ చేయడం. ఎందుకంటే అంగన్వాడీకి అన్ని సౌకర్యాలు మనం సమకూరుస్తున్నా కూడా అక్కడ 5-6 పిల్లలు ఉండటం, వాళ్ళ మిగతా వారేమో ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళడం, డబ్బు చెల్లించే పరిస్థితి మారాలంటే వాటిని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వ రంగంలో వేల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడతా ఉన్నాం, ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మేము కళాశాలకు వెళ్ళినప్పుడు మీరు ఇచ్చిన మధ్యాహ్నం భోజన పథకం కానీ, పుస్తకాలు కానీ, పిల్లలకి ఇచ్చే బూట్లు కానీ ఎంత క్వాలిటీగా ఉన్నాయి వాళ్ళే చెబుతున్నారు. నోట్బుక్స్ కూడా ఇచ్చారు మీరు మీ టైంలో. సకాలంలో నోట్స్ ఇస్తూ ఉన్నారు, సకాలంలో ఎగ్జామ్స్ పెడుతున్నారు, రిజల్ట్ ఇస్తున్నారు. ఇట్ ఈస్ అచీవ్మెంట్ ఆఫ్ లోకేష్ బాబు గారు. అందువల్ల మేము ఏదో పొగడ్తలు కాదు, ఒక సమూలమైన సమాజంలో సమూలమైన మార్పులు రావడానికి విద్యారంగం ప్రధానమైంది. దాన్ని బ్రహ్మాండంగా నివర్తిస్తున్న మీకు అభినందనలు తెలియజేస్తూ ఈ చిన్న సూచనలు అంగన్వాడీ కేంద్రాలను రెక్టిఫై చేయటం, అలాగే స్ట్రీమ్లైన్ చేయటం, ఎక్కడ స్ట్రెంత్ ఉందో ఎక్కడ అవసరమో దాన్ని రెక్టిఫై చేసి పునర్వ్యవస్థీకరణ చేయడం అవసరమని తమ మనవి చేస్తూ నాడు నేడులో పెండింగ్ ఉన్నాయన్నీ కూడా సత్వరంగా పూర్తి చేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ 32,000 కోట్లు చాలా మీరు చెప్పినవి చేయాలంటే ఒక మాట చెప్పేస్తాను అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు అనేక మంది సభ్యులు కూడా నన్ను కలిశారు. మన భవిష్యత్తు పైన కూడా పెండింగ్ వర్క్స్ని కూడా యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తే బాగుంటుందని కోరారు అధ్యక్ష. దానికే 1,200 కోట్ల రూపాయలు కేటాయించాం, పనులను పూర్తి చేస్తాం ఈ వచ్చే సంవత్సరంలో గౌరవ సభ్యులు తెలియజేస్తున్న అధ్యక్ష. అదేవిధంగా బుచ్చే చౌదరి గారు చెప్పినట్లు జూనియర్ కళాశాలలో ఎక్కడైతే స్ట్రెంత్ ఎక్కువ ఉందో ఉపాధ్యాయులు సరిగా లేరు, వైస్ వర్సా ప్రాబ్లం ఉందని మీరు చెప్పారు. అది ప్రభుత్వ పాఠశాలలో చాలా వరకు స్ట్రీమ్ లైన్ అయింది. జూనియర్ కాలేజెస్ పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి అది కూడా పరిష్కరిస్తామని చెప్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, అంగన్వాడీకి వచ్చేగల ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించిన శాఖ అది విద్యాశాఖ కింద రాదు. అయినా కూడా అధ్యక్ష అది కేంద్ర ప్రభుత్వం కూడా కోలొకేషన్ చేస్తే బాగుంటుందని వాళ్ళు కూడా ప్రతిపాదించారు. అది ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రత్యేకంగా నన్ను కోరటం కూడా జరిగింది. అది నేను గౌరవ మంత్రితో కూడా నేను చర్చిస్తున్నాను అధ్యక్ష. అంగన్వాడీ సెంటర్స్ కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అది కూడా మేము బలోపేతం చేస్తామని గౌరవ సభ్యులందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఇక సభ్యులకి భోజన విరామ సమయం 2:15 తిరిగి కలుద్దాం. చిన్న మనవి, ఇంకా 5 డిమాండ్స్ ఉన్నాయి, అందుకని సభ్యులు సమయం విషయంలో సమయం మనం పాటించాలి. 4:15 లోపు